6 టీవీ ముందుగా టాప్ 10 న్యూస్. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ఎంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినా దొంగతనాలు, సెల్ ఫోన్లు అపహరణకు గురవుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు మరో కోణంలో బందోబస్తు శ్రీకారం చుట్టారు. గుడి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. కెమెరాల నిఘాతో ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా జనాలు ఎక్కువగా ఉన్న చోట మఫ్టీలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గుడ్లవల్లేరు మండలంలో 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలతో సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేసిన మంచి పనులను ఎలుగెత్తి చాటి చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. జనసేన, బీజేపీలతో కలిసి వచ్చి చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. పోలీస్ ఆఫీసర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు సిపిఆర్ చేసి కాపాడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్పృహ తప్పి పడిపోయిన యాదమ్మ అనే మహిళకు పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ స్పందించి ఆమెకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. దీంతో అక్కడున్న స్థానికులంతా పోలీస్ సిబ్బందిని అభినందించారు. బైక్తో విన్యాసాలు చేస్తున్న పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ టీ హబ్ సమీపంలో బైక్ స్టంట్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న పోకిరీలను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. 4 బైకులతో పాటు 6 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కళ్ళు దుకాణంలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తాగిన మైకంలో కత్తితో తనకు తానే పొడుచుకుని గాయపరుచుకున్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో నర్సాపూర్ ఏరియా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలతో పాటు పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తర్వాత జగన్ హస్తిన పర్యటన ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపినట్లయితే అది బుజ్జగింపు రాజకీయాలనే ప్రమాదకర ధోరణికి దారితీస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అణచివేతకు గురైన వర్గాలు చాలా ఉండగా కొన్నింటికి మాత్రమే లబ్ధి చేకూర్చే యత్నంలో ఇతరులను రిజర్వేషన్లకు దూరం చేయడం తగదని తెలిపింది. ఆ ప్రయోజనాలను కోల్పోయిన వారు రాజ్యాంగ అధికరణం 14 కింద ఎల్లప్పుడూ వర్గీకరణను సవాల్ చేస్తూనే ఉంటారని స్పష్టం చేసింది. దీని నివారణకు ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని పేర్కొంది. వెనుకబాటుకు గురైన వర్గాలకు న్యాయం చేకూర్చడానికి వర్గీకరణ ఉపకరిస్తుందని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి కలిశారు. ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసానికి వెళ్లిన సునీత మహేందర్ రెడ్డి శాల్వాతో సత్కరించారు. ఈ నేపథ్యంలో ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. హస్తం గూటికి చేరేందుకు అంతా రెడీ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే ఆమె సీఎంని కలిశారని చర్చలు జరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీతారెడ్డిలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో వికారాబాద్ జిల్లా ప్రజలకు దరిద్రం వదిలిందని సంబరాలు జరుపుకున్నారు. దీంతో రాజకీయ అక్రమ సంబంధం బయటపడిందని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులు స్వలాభం కోసం పార్టీలు మారుతుంటారని, తాండూరు పేరుతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నేత రాజు గౌడ్ బాణాసంచా కాలుస్తూ స్వీట్లు తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనార్టీ స్కూల్కి చెందిన 2 విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ గొడవలో అర్బాజ్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం వల్లే అర్బాజ్ మరణించినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండాపూర్లో ఫ్లెక్సీలు కడుతున్న ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా అల్లూరి సీతారామరాజు కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీలో ఎలక్ట్రికల్ బైక్ ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సెల్లార్లో ఉన్న బైక్తో పాటు ఎలక్ట్రికల్ మీటర్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి ఒరిస్సా వెళ్తున్న బస్సులో అధికంగా యాపిల్స్ లోడ్ చేయడంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తూప్రాన్ నియోజకవర్గంలో 7 బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో 7 కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, చైర్మన్ తీరుపై వివరించనున్నారు.